ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హోషేయ గ్రంథము 9వ అధ్యాయం మరియు 10వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారం నియ్యవు. కృత ద్రాక్షారసం లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు. వారర్పించు బలులయందు ఆయనకిష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయు వారి ఆహారం వలె నగును. దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగుండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మననుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందురు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భం ధరించుటయైనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారం చేయుము. వారికి నీవేమి ప్రతీకారం చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాన్రుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు
చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలచున్నట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయెనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానం నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపం చేయుచు వచ్చితివి. అచ్చట వారు నిలిచి ఉండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించునట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తన నాధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్పేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి
బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.